అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే చాలామంది రాజకీయ నాయకులకు సెంటిమెంట్ లాగా ఉంది. అంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అదొక మినీ ఇండియా, చైతన్యానికి నిలువెత్తు సాక్షిగా ఉండేటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఓటమి ఎరగని ఈటెల రాజేందర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకు? అనేక కారణాలనే మా తప్పిదాలు కూడా ఉంటాయి. పోయింది గెలిచిన ప్రతి వాడు ఎన్నడో ఒకనాడు ఓటమికి సిద్ధపడాల్సింది, ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి ఎందుకు వేయాలని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అది మురికి లేచినట్టు కదా. ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 సంవత్సరాలైనా కూడా ఆ పార్టీ మళ్ళీ దేశాన్ని పాలించే ఆస్కారం ఉంది. ఇక్కడ మొన్నంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఏదో రేవంత్ రెడ్డి గారి హామీలు చూసో రేవంత్ రెడ్డి గొప్పడని చెప్పి ఓటేయలే. కేసీఆర్ మీద ఉన్న కోపంతో కసితో ఇలా ఓట్లు ఎత్తే ఇది అధికారం వచ్చింది. అనేక రకాల హామీలు ఇచ్చి ఉన్నాడు. ఇక రైతు బంధు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇచ్చింది. ఇవాళ ఆ 10,000 కూడా దిక్కులేవు. నువ్వు ఇస్తాన 15,000 దేవుడు నువ్వు 10,000 దిక్కులేవు. కౌలు రైతులు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడిచ్చినావు? సో ఈ హుజూరాబాద్లో గజ్వేల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి వచ్చాడు. ఈటెల రాజేందర్కి మల్కాజ్గిరికి ఏం సంబంధం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన ఎందుకు వచ్చిందంటే ఆయనకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టబడ్డ అభ్యర్థికి మల్కాజ్గిరికి ఏం సంబంధం వాళ్ళు చెప్పాలి. దాని తర్వాత నేను చెప్తాను. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే వాళ్ళను శిక్షించాలి, వాళ్ళ ఇంటి ముందు చావు డబ్బు కొట్టాలి, ఇట్లా రకరకాల కామెంట్స్ కూడా చేశాడు. వారి మాటలు చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు నాకు ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టం లేదు. పిచ్చి కుక్కలు లెక్క తరిమిపోవటాలని చెప్పాడు. పిచ్చి కుక్కలు లెక్క తరిమిపోవటాలని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఎట్లా తీసుకెళ్ళండి దాని నాగేందర్ కానీ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈటెల రాజేందర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని మీరు గతంలో చాలాసార్లు మీరు బహిరంగంగానే చెప్పారు. అసలు నిమిషం మా ఫోన్లు, మా భార్య ఫోను, మా పిల్లల ఫోను, మా డ్రైవర్ల ఫోను, మా గన్మెన్ల ఫోను ఒక్కటి కాదు, అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేయాలనో అవన్నీ చేసింది.